హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఎవరైతే యూట్యూబ్లో తనుజ అలాగే కళ్యాణ్ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు దానిపైన. వాళ్ళు అసలు మా ఫ్యాన్సే కాదు, అలాంటి వాళ్ళు మా ఫ్యాన్స్ అయ్యే ఉండరు. మా ఫ్యాన్స్ అయితే జెన్యున్గా ఉంటారు, వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు వేరే వాళ్ళకి. ఇలా డబ్బులు అడిగి ఇంకొకరిని ముంచరు అని వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకున్నాం. నేను ఒక వీడియో చేసే కదా, ఒక అతను అయితే తనుజ గారి పేరు చెప్పుకొని డబ్బులు కలెక్ట్ చేశాడంట. బర్త్డేకి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తే ఇది అని. ఆ తర్వాత తనుజ గారి బర్త్డే అయిపోయింది, ఆ తర్వాత ఏది చేయలేదంట. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగితే కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదంట. దానికి వాళ్ళు కొంతమందికి కంప్లైంట్ చేశారు. కొందరైతే నాన్న కూడా అడిగారు, ఇలా డబ్బులు పంపించాను ఇప్పుడు ఇలా అంటున్నాడని. ఆ తర్వాత వీడియో చేశాం కదా, ఈరోజు అయితే బుద్ధిగా పిల్లోడు ఎంత వచ్చింది అని లిస్ట్ వదిలాడు. అదే వాళ్ళు అడిగినప్పుడే, వాళ్ళు తనుజ గారి ఫ్యాన్సే కదా, వాళ్ళు అడిగినప్పుడే ఇలా వచ్చింది, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా లేట్ అయింది. ఇది ఫస్ట్ డబ్బులు తీసుకోవడం తప్పు, అది ఖచ్చితంగా తప్పే. నీ సొంత డబ్బులతో ఏదన్నా ఉంటే చేయాలి, కానీ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇలా అయింది, ఇలా అని అప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. వాళ్ళు అడిగినా కూడా నువ్వు చెప్పలేదు. మళ్ళీ అందరూ ఒకసారిగా రియాక్ట్ అయ్యేసరికి ఇదేదో పెద్దది అయ్యేటట్టుందని ఆ తర్వాత వదిలేవు. ఎంత వచ్చింది, 1,00,000కి పైగా వచ్చిందంటే నిజంగా తనుజ గారి ఫ్యాన్స్ గ్రేట్ అని చెప్పాలి. చాలా అభిమానం పెట్టుకున్నారు. ₹1,00,000 అంటే మామూలు విషయం కాదు. ఇదే నువ్వు నిన్న వాళ్ళు అడిగినప్పుడే చెప్పినుంటే ఈ రచ్చ ఉండేది కాదు. ఇంకా తనుజ అలాగే కళ్యాణ్ వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళు అసలు మా ఫ్యాన్సే కాదు, ఎవరైతే మా ఫేమ్ని యూజ్ చేసుకొని వ్యూస్ సంపాదించుకుంటున్నారు కానీ డబ్బులు కూడా అడుగుతున్నారంటే ఇది చాలా దారుణం. మీరు ఎవరు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, డబ్బులు వేయొద్దు. మా ఫ్యాన్స్ జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళైతే వాళ్ళు సొంతంగా ఏదైతే చేస్తారో మంచి పనులు, వాళ్ళు మా రియల్ ఫ్యాన్స్. ఇలాంటి వాళ్ళైతే మా ఫ్యాన్సే కాదు అని చెప్పేశారు. మీరు కూడా మోసపోకండి అని ఇద్దరు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎవరు కలెక్ట్ చేయలేదు. తనుజ గారి ఫ్యాన్ అయినటువంటి ఇతను కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు తనుజ గారి ఫ్యాన్ అంటున్నానంటే, అతను తనుజ అని చెప్పే ఎంతవరకు వచ్చాడు, ఆ తర్వాత డబ్బులు కలెక్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు తనుజ గారికి చెడ్డ పేరు తీసుకొని వచ్చాడు. ఎప్పుడు లైవ్ పెడతాడంట. నేను నిన్నే చూసాను, నిజంగా 5 hours 6 hours లైవ్. ఎలారా మాట్లాడతారు 5 hours 6 hours రోజు డైలీ? అది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గురించే. ఒకరు వాళ్ళ కంటెస్టెంట్ తుమ్మినా బాగా తుమ్మారు, వేరే వాళ్ళు తుమ్మినా సరిగ్గా తుమ్మలేదు. ఇలా నా మాట్లాడేది ఒకరిని రెచ్చగొట్టేలాగే ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ. మీ కంటెస్టెంట్ని మీరు పొగుడుకోండి, ఏదన్నా చేసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అది కూడా చేయకూడదు. ఒకవేళ చేసుకున్నారా చేసుకోండి, పొగుడుకోండి. వేరే కంటెస్టెంట్ని తిడుతూ లైవ్లో 5 hours 6 hours పెట్టారంటే మీరు అసలుకి ఎలా ఉన్నారా? ఖచ్చితంగా ఇలాంటివన్నీ స్టాప్ చేయాలి. మీరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వాడు చూడు, ఒక 3 నెలలు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇలా వాడుకొని డబ్బులు కలెక్ట్ చేశాడు. ఇప్పుడైతే ఇంత రచ్చ అయింది కదా, ఈ రచ్చ అయిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులతో ఏదన్నా చేయని. తనుజ గారికి ఈ విషయం అయితే తెలిసింది, ఆవిడ రియాక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు ఈ డబ్బులు ఆ గొడవలోంచి వచ్చింది అంటే ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? అందుకే చెప్తున్నాను, ఏదన్నా మీ సొంత డబ్బులతోనే చేయండి. నేను నిన్న వీడియోలోనూ అదే చెప్పా, ఎవరిని నమ్మి మోసపోకండి అని. వాడు ముక్కు ముఖం తెలియదు, వాని పేరు సన్నీనో తెలియదు. నేను చెప్పా కదా, ఒక చాలా వీడియోస్ చూసా, అందరివి వాళ్ళ పేర్లు ఒరిజినల్ కాదు, ఫోటోలు అస్సలు లేవు. ఎవరని వేస్తున్నారు మీరు డబ్బులు? వాడు ఏదో 3 నెలలు మీతో లైవ్లో మాట్లాడిన దానికి మీరు మాట్లాడారో లేదో కూడా తెలియదు. వాడిని నమ్మి డబ్బులు వేసారు. వేసిన తర్వాత వాడు అడిగితే ఇలా చెప్తున్నాడని అందరికీ కంప్లైంట్ చేస్తూ వచ్చారు. అందుకే చెప్తున్నా, ఏదన్నా మీరు చేయాలనుకుంటే తనుజ గారికి మీరు పర్సనల్గా ఏదన్నా చేయండి. బర్త్డే వచ్చింది కదా, మొన్నే చెప్పా, మీరు సొంతంగా ఏదన్నా అనాథాశ్రమానికి వెళ్ళో అనాథలకు ఏదన్నా డొనేట్ చేసి చూడండి, నేను తనుజ గారి బర్త్డేకి ఇలా చేసా తనుజ గారి తరపున అని వీడియో పెడితే ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎవరికంటే ముక్కు మొగం తెలియని వాడికంతా డబ్బులు పంపించేసి ఇలా అడుక్కోవడం ఎందుకు అని ఇలా యూట్యూబ్లో డబ్బులు కలెక్ట్ చేయడం తప్పు, ఖచ్చితంగా తప్పే. ఇంకా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకొక కంటెస్టెంట్ని తిడుతూ ఇంతకాలం లైవ్ పెట్టాడు. ఇందులో ఇంకో దరిద్రం కూడా ఉంది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక 3, 4, 5 hours నైట్ 12, 1 గంట వరకు కూర్చొని ఏం మాట్లాడతారా, అది ఇంకో కంటెస్టెంట్ తిడుతూ. ఇది ఇంకా పెద్ద దరిద్రం. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. తనుజ గారు అదే చెప్పారు, కళ్యాణ్ అదే చెప్పాడు, ఇలాంటి వాళ్ళతో మాకు సంబంధమే లేదు, ఇంకనైనా మారండి. తనుజ అలాగే కళ్యాణ్ వాళ్ళైతే బాగానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏదన్నా ఫంక్షన్లో ఇద్దరు కనిపించినా వాళ్ళిద్దరూ మేమిద్దరం బాగానే ఉన్నాం, మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది, మేము హ్యాపీగానే ఉన్నాం. మా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కొట్టుకోమాకండి, మ్యూచువల్స్కి ఫ్యాన్స్కి అందరికీ చెప్తూనే ఉన్నారు, కొట్టుకోమాకండి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అన్ని ఫంక్షన్లకి కలిసి రాకపోయినా పర్వాలేదు, మేము ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. మా మధ్య ఏదైతే బిగ్ బాస్లో చూసారో అదే బాండి ఇప్పటికీ కొనసాగుతుంది అంటే వీళ్ళు లేదు, కళ్యాణ్ సపరేట్, తనుజ సపరేట్, పాకిస్తాన్ ఇండియా లాగా ఇప్పటి వరకు కొట్టుకొని వస్తూనే ఉన్నారు.
ఒక చిన్న విషయం ఏదన్నా దొరికితే సార్ వాళ్ళని వీళ్ళు తిడతారు, వీళ్ళని వాళ్ళు తిడతారు, అదే సరిపోయింది. ఇప్పుడు ఏదన్నా నేను కళ్యాణ్ గురించి వీడియో పెడితే కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తారు, కింద కామెంట్ తనుజ వాళ్ళు, తనుజ గురించి పెడితే కళ్యాణ్ వాళ్ళు. ఎందుకు మీది ఏవైతే ఉన్నారో ఫేవరెట్ పర్సన్ వాళ్ళని పొగుడుతూ కామెంట్ పెట్టుకోండి, వేరే వాళ్ళని వదిలేయండి. ఎందుకు ఒకరు కామెంట్ పెడితే ఇంకొకరిని తిడుతూ అనవసరం అది. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయి ఇప్పటికే దగ్గర 4 months అవుతుంది. ఇప్పుడు కూడా